బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో వరుస అపచారాలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. మొన్న చెప్పులతో కొందరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించడం మరొక అపచారం బయటపడింది. కనకదుర్గమ్మ గుడి నవరాత్రుల సందర్భంగా రద్దీగా ఉన్న సమయంలో సునకాలు యథేచ్ఛగా క్యూలైన్లో తిరగాడటం భక్తుల మనోభావాలను తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయి. మొన్న పాదరక్షలతో కొందరు యువకులు ఆలయంలోకి ప్రవేశించిన అపచారం మరొక ముందే ఇలా సునకాలు యథేచ్ఛగా ఆలయంలో తిరగాడటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. దుర్గమ్మ గుడిలో అంతమంది సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, ఆలయ సిబ్బంది ఉండగా ఇలాంటి అపచారాలు వరుసగా చోటు చేసుకోవడంపై భక్తులు మనోవేదనకు గురవుతున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్న ఇటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయం వెలుపల బయట ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉందని భక్తులు వాపోతున్నారు. ఈ ఘటనలపై విచారణ జరిపి సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని భక్తుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.